కలుస్తూ ఉన్న తరుణంలో ఆయనకి నేను పాడదాం అనుకున్నాను. ఒక్క పాట కూడా నేను పాడే అదృష్టం రాలేదు. కానీ ఇప్పుడు చెప్పిన అవకాశం ఆయనకు పాట రాసే అవకాశం వచ్చింది. ఇళయరాజా గారి సంగీతంలో నేను పాట రాస్తానని కలలో కూడా ఊహించలేదు. అట్లా రాసిన తర్వాత ఇదిగో ఈ పక్కన ఆయన పక్క కుర్చీలో కూర్చోవడం అనేది ఇది ఎవరెస్ట్ శిఖరం ఎక్కినట్టున్నమాట. ఇప్పుడు చూడండి, నేను చెప్పిన కథ అంతా కూడా ఇది నా కథే. ఇందులో నేను రాశాను తప్ప నేను ఈ సినిమాకి పాట రాశానా, ఈ సినిమా సన్నివేశాలు రాశాను అనుకోవట్లేదు. ఏదో మళ్ళీ పాటన చూడండి. ఏదో ఏ జన్మలోదో ఈ పరిచయం, నీదో నీ వల్ల నాదో ఈ పరవశం, రాగం నీదై సార్ పాడమన్నారు. అదేనండి, ఆ పాటలో ఈ భావాన్ని సినిమా కోసం కాకుండా ఇప్పుడు దాకా నేను చెప్పిన రాజా గారి పట్ల ఉన్న నాకున్న అభిమాన భావానికి సంబంధించిన పాటగా మీరు అర్థం చేసుకోండి. ఏదో ఏ జన్మలోదో ఈ పరిచయం, మీదో మీ వల్ల నాదో ఈ పరవశం, రాగం మీదై పల్లవినాదై, చరణం చరణం కలసిన వేళ, పయనాలు ఏ హిమాలయాలకో. ఈ అవకాశం నాకు ఇప్పించిన రూపేష్, పవన్ వారికి నాకు పరిచయ వారధిగా నిలిచిన మా మిత్రుడు చైతన్య ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలతో